దేవపట్నం వీరవరం గ్రామం చెందిన వాడిని. సో నేను ప్రస్తుతం సింగపూర్లో ఒక 16 సంవత్సరాలుగా ఉంటున్నాను. సో ఈ ఎన్ఆర్ఐ బస్ యాత్ర అనే కార్యక్రమాన్ని మన జగన్ గారు మన టీం అంతా ఫామ్ చేసి, సో ఒక 250 మంది మేము వివిధ దేశాల నుంచి వచ్చామండి. సో వచ్చి మా పర్పస్ ఆఫ్ దిస్ విజిట్ ఎందుకంటే, మేము జగనన్న గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా జనాలకు అందుతూ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ అవే కంటిన్యూ చేసి ప్రజల యొక్క స్థితిగతుల్లో వాళ్ళ జీవిత విధానం మారింది. సో వాటిని ప్రజలకు వివరించి ఆ కార్యక్రమాల యొక్క బెనిఫిట్స్, సో దానివల్ల ఎలా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, సో జగన్ గారు మళ్ళీ వస్తే వాళ్ళు ఇంకెంత వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి అనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో అంతేకాకుండా ఇప్పుడు వివిధ విద్య, వైద్య, ఆరోగ్యము, తర్వాత ఫార్మర్స్కి రకరకాల కార్యక్రమాల వలన ప్రజలు పొందినటువంటి లబ్ధి. సో అంతేకాకుండా దాని మీద లాట్ ఆఫ్ బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నారు, అది సంక్షేమ పథకాలు ఈజ్ జస్ట్ నాట్ షార్ట్ టర్మ్ అండి, ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలు చదువుకొని, సో పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఎగువ మధ్యతరగతి ఆ స్టేజ్కి వెళ్ళేటటువంటి ఒక ప్లాట్ఫామ్ని జగనన్న గారు కల్పించారు. అవి ఈ నెగిటివ్ ప్రాపగాండా వల్ల కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో ప్రజలకు మేము అన్ని వివరించడం వల్ల సో వాళ్ళు అవి అర్థం చేసుకొని జగనన్న గారిని గెలిపించాలని మేము కోరడం జరుగుతుంది. స్పందన అమోఘమండి. నేను యాక్చువల్గా దేవపట్నం మండలం గత 4 రోజులుగా తిరుగుతున్నాను. ఇంటింటికి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జగనన్న గారు వాళ్ళు ఆల్రెడీ, అంటే మేము చెప్పవసరం లేదు, మీరు అసలు మా ఓట్లన్నీ జగనన్న గారికే అని. ఎందుకంటే ప్రతి ఇంట్లో చూస్తానండి, జగనన్న గారు పెట్టినటువంటి మనకి ఆల్మోస్ట్ 60 to 70 లబ్ధి కార్యక్రమాలు, పథకాల్లో వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్నారు. సో మాకైతే వెరీ పాజిటివ్ అండి. 99% వి గాట్ ద వెరీ బెస్ట్ ఫీడ్బ్యాక్ దట్ మేమంతా జగనన్న కోసం నిలబడతామనే ఫీడ్బ్యాక్ కనపడిందండి. సో ఓవరాల్ గా అంటే మొత్తం 4 రీజియన్స్ అండి. సో ఇది గత 10 రోజుల క్రితం తాడేపల్లిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో 4 విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం. సో ఓవరాల్ గా 250 ఎన్ఆర్ఐస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇవి ప్రజలకు వివరించడం జరుగుతుంది. జై జగన్.